ఆ సమీపంలో ఉండే 50 ఎకరాల పామాయిల్ తోటకి కాపలదారులుగా గణేష్ భవానీలు ఉన్నారు. వీళ్ళ కుమార్తె జ్ఞానేశ్వరి ఆలియాస్ జాను. అయితే ఏదైతే ఈ కేసులో కీలక ఆధారంగా మారిన పెంపుడు కుక్కకు వీళ్ళు జీపీఎస్ అమర్చిన క్రమంలో ఆ జీపీఎస్ కూడా నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు. అయితే ఆ విధంగా ఉండగా సమీప బంధువులపైన అనుమానం ఉండడం, అయితే ఇప్పుడే అందిన వార్త ప్రకారం ఆ పెంపుడు కుక్క చనిపోవడంతో ఆ బాలిక కేసులో ఎటువంటి దర్యాప్తు కొనసాగకపోవచ్చు అని చెప్పొచ్చు. అయితే ఆ పెంపుడు కుక్క మరణం వెనుక కుట్ర కోణాలు ఉన్నాయా, లేకపోతే వేరే ఎవరైనా ఆ కుక్కని చంపేశారా? జీపీఎస్ అమర్చిన కాడ నుంచి ఆ జీపీఎస్ అమర్చిన సమీప స్థానాల్లో పాపకు సంబంధించి ఒక క్లూ కూడా వారం రోజుల నుంచి దొరక్కపోవడం గమనార్హం అని చెప్పొచ్చు. అది ఆ విధంగా ఉంటే సమీప బంధువులపైన అనుమానం ఉండొచ్చు, లేకపోతే తెలిసి తెలియని వయసులో తను ఆడుతూ ఆడుతూ ఏదైనా గుంతలోకి వెళ్ళి పడిపోయిందా, మరి అక్కడ ఉన్న సమీప బంధువులు కానీ వీళ్ళంతా పాప బతికే ఉంది, పాప బ్రతికే వస్తుందని ఆశతో చూస్తున్నారు. చూడాలి మరి పాప మిస్సింగ్ వెనుక మరి కిడ్నాప్కి సంబంధించి కుంభకోణాలు ఏదైనా ఉన్నాయా? అయితే ఈ కేసులో కీలక ఆధారంగా మారిన జ్ఞానేశ్వరి వాళ్ళ పెంపుడు కుక్క మరణించడం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అయితే వాళ్ళ పెంపుడు కుక్క మరణం వెనుక మరి ప్రత్యర్థుల హస్తం ఏదైనా ఉందా, లేకపోతే అది న్యాచురల్గా చనిపోయిందా, లేకపోతే పోలీసులు కానీ అధికారులు కానీ దానికి జీపీఎస్ అమర్చిన క్రమంలో దానికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఆ కుక్క మరణించిందా? మరి కుక్క మరణించడం వెనుక ఈ కేసులో ఒక కీలక విషయాలు పోయాయనే చెప్పొచ్చు. మరి పాప ఆచూకీ దొరకలేదు, ఇప్పుడు కుక్క చావు కూడా, ఈ పెంపుడు కుక్క మరణం కూడా కొత్త అనుమానాన్ని రేతెక్కిస్తుందని చెప్పొచ్చు. అయితే కుక్క మరణం వెనుక మరి వేరే హస్తాలు ఏదైనా ఉన్నాయా, లేకపోతే వారి పెంపుడు కుక్క నార్మల్గానే చనిపోయిందా చూడాలి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఏ విధమైన దర్యాప్తు కొనసాగించి ఏ విధమైన ఆధారాలు వెల్లడిస్తారో. అయితే కీలక ఆధారంగా ఉన్న కుక్క మరణించడం కూడా బాధాకరమనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 7 రోజుల నుంచి మిస్ అయిన బాలిక ఆచూకీలో ఇన్ని రోజులు ఈ పాప మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా మారిపోయిన ఈ పెంపుడు కుక్క, దీని మరణంతో పోలీసులు ఆ పెంపుడు కుక్క మరణంతో పోలీసులకు కూడా అర్థం తోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఆ కుక్క మరణంతో కీలక ఆధారాలు పోయి ఉండొచ్చు. మరి ఆ పాప మరణించిందా బతికుందా అనేది, ఇంకా పెంపుడు కుక్క మరణంతో ఈ కేసు మళ్ళీ మొదటికొచ్చిందా, లేకపోతే కొత్త కోణాలను చూపిస్తుందా అని తెలియాల్సి ఉంది.